చేదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము దయభావారల సభయు అదరుచు పరుగిడిరి గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి సర్వోక గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం చేతకి పాడెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము మమ్ముల్ తెరచి చాచగనడుడి జయ వీరుడు రాగా మమ్ముల్ తెరచి చాచగనడుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ భక్తి ధ్వనించుడి మీ మేళతాళ ఊరలెత్తి ధ్వనించుడి గీతం జయ జయ గీతం జయగట్టి ఆడెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము హల్లెలూయా ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసు మరణమును గెలిచెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైనటువంటి యోబు భక్తుడు ప్రవచన పూర్వకముగా వ్రాసినటువంటి మాటను మనం చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని. పిల్లలు నిశ్శబ్దము, ఎవరు మాట్లాడదు. దేవుడు ప్రేమ గలవాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ప్రతి పరిస్థితులలో ఆయన కనికరమును చూపుచున్నాడు. ఆయన గొప్పవాడు, ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనలను ప్రేమిస్తూ మనల్ని ఆదరిస్తూ మన శ్రమలలో, మన కష్టములలో, మన ఇబ్బందులలో తోడుగా ఉంటున్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని ఈ సమయమందు మనం చదువుకుందాం. 19వ అధ్యాయము 25వ వచనము. స్త్రీలలో ఎవరైనా ఒకరు చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నీవు సజీవుడవని, నీవు మా రక్షకుడవని, నీవు మా విమోచకుడవని ప్రభా నిన్ను స్తుతించే, నిన్ను కీర్తించే, నిన్ను కొనియాడే వాక్యమును ప్రభా నీవు మాకు ఇచ్చినందుకు వందనాలని ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతమైన దేవా, మా మంచి యేసయ్యా నీకు స్తోత్రములు. అద్వితీయమైనటువంటి తండ్రి నీకు స్తోత్రములు. ఇదిగో దేవ తండ్రి, మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి మా కొరకై తండ్రి సిలువలో మరణించి ప్రభా పునరుద్ధానుడవై తండ్రి, మృత్యుంజయుడవై తండ్రి ఈ దినమందు ప్రభా మా నిమిత్తము తండ్రి నీవు తిరిగి లేచిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము జ్ఞాపకము చేసుకొని ప్రభా ఈ దినాన్ని ప్రభా మేము జరిపించుకొని ఉంటుండగా దేవా నీ మరణ పునరుద్ధానమును ప్రభా మేము జ్ఞాపకము చేసుకొని ప్రభా మా హృదయములలో తండ్రి, మా శరీరములో ప్రభా, మా కుటుంబంలో ప్రభా తండ్రి మేము పొందే సంతోషమును తండ్రి, ఆనందమును ప్రభా మీరు మరీ మిక్కటమును తండ్రి నేను అభివృద్ధిలోనికి తీసుకుని రమ్మని తండ్రి. ప్రతి ప్రాణాత్మ శరీర
శరీరంను తండ్రి ఉదయకాల సమయమందు నీ సన్నిధిలోనికి అర్పించుకుంటూ ఉంటున్నామయ్యా. మహిమయు ఘనతయు ప్రభావములు యేసయ్య మీరే పొందుకొనమని యేసునామమున ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయమందు ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు 2 మాటలు మనం విందాం. 2 నిమిషములు. చంద్ర బ్రదర్ గారు 1 నిమిషము, సోదరు దీనయ్య గారు 1 నిమిషము, 2 మాటలు గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మనము దేవుని మాటలు 10 నిమిషాలు విని కార్యక్రమాల్లో ముందుకు వెళ్దాం. ఇదే కాల దేవుని నామమున సంఘస్థులందరికీ వందనాలు. మనం ఈ దినాన ఈస్టర్ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాను. ఈ దినాన మనం బండపైకి వచ్చినామంటే దేవుని యొక్క సత్యాన్ని, ఏంటంటే మన దేవుడు పునరుత్థానమైన దేవుడు కనుక మనము అందరము దేవుని సత్యాన్ని తెలుసుకొని దీన పాపముల కొరకు ఆయన శిలువలో బలి అయి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు. సత్యాన్ని ప్రపంచమంతా లోకమంతా తెలియని వారికి సత్యాన్ని తెలియడం కొరకు మనము సువార్తను అందించడానికి కొరకు మనం బండపైకి వచ్చినాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఉండడానికి కొరకు మనము సత్యాన్ని తెలియజేయాలని దేవుడు నా యొక్క సువార్తను ప్రపంచమంతా తెలియజేయమని మనకు బైబిల్ ద్వారా తెలియపరిచిన విధంగా మనము సత్యాన్ని ప్రపంచమంతా తెలియడానికి కొరకు, తెలియని వారికి తెలుపుకోవడానికి కొరకు మనము ఈ సువార్తను అందించాలని ప్రకటిస్తున్నాము. దేవుని నామమున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి మరి మరణించి మన పాపముల కొరకు సిలువ వేయబడి మరి 3వ దినంలో లేస్తానని ఛాలెంజ్ చేసిన దేవుడు మరి ఈరోజు ఉదయకాలమే లేచాడు. 2000 సంవత్సరాల కిందనే మనకు మొట్టమొదటగా సువార్త ప్రకటించబడింది. మనం కూడా మరి అందరికీ సువార్త ప్రకటించాలన్నదే దేవుని ఉద్దేశం. కాబట్టి పునరుద్ధారుడు అని చెప్పి అనడానికి మనము సువార్త చాటడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రోజు మరి యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె ఇచ్చినప్పుడు శిష్యులతో అంటున్నాడు, మరి మీరు ఇది యోగ్యంగా తీసుకొని మరి నా మరణమును నా పునరుద్ధానమును మీరందరూ కూడా ప్రకటించాలని చెప్పి దేవుడు ఆ రోజే మరి శిష్యులతో అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన పునరుద్ధానమును ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని మనందరం కూడా చాటి చెప్పడానికి మనమందరం ముందుకు రావాలి. యువకులు కానీ స్త్రీ పురుషులు కానీ మరి అలాంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉందాం. మరి ఈరోజు ఆనందంతో మనందరం కూడా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునాక మీరందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మీ అందరికీ కలుగును గాక. దేవుడి ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఇచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు, ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ లోకములో మహానుభావులు ఎందరో మరణించారు, గొప్పవారు ఎందరో మరణించారు. వారందరూ కూడా సమాధి చేయబడ్డారు. వారి ఎముకలు, వారి యొక్క సమాధులు మన ముందు కనబడుతూ ఉన్నవి. కానీ మరణమును గెలిచిన మహోన్నతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడు. హల్లెలూయా. ప్రియులారా,
మరణములను విరిచినవాడు, మరణమును జయించినవాడు, పునరుద్ధానుడనగా మరణమును ఓడించినవాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన మరణము ద్వారానే, ఆయన పునరుద్ధానము ద్వారానే క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన విలువ కలిగింది. ఆయన లోకానికి చాటడానికి, లోకానికి ప్రచురించడానికి దేవుడు గొప్ప భాగ్యమును మనకిచ్చి ఉన్నాడు. దేవుని యొక్క మాట సెలవిస్తుంది, నా యేసు సజీవుడై, నా యేసు సజీవుడై వాగ్దాన పూర్వకముగా భక్తులు ప్రవచన ఆధారముగా యేసుక్రీస్తు సజీవుడై మరణమును గెలిచి లేచాడు. ప్రపంచ చరిత్రలో ఇది మరువలేని మహా సంఘటన. ప్రపంచ చరిత్రలోనే ఈ లోకంలో గొప్ప గొప్ప వారు మరణించారు, వారి సమాధులు మూయబడ్డాయి, కానీ సజీవుడైన వాడు ఒక్కడే యేసుక్రీస్తు. హల్లెలూయా. పరలోకానికి ద్వారమైన వాడును, పరలోకానికి మనల్ని కొనిపోబడు వాడును యేసుక్రీస్తు ఒక్కడని బైబిల్ సెలవిస్తుంది. అందుకే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ఈ లోకులందరూ కూడా ఆయన ఇక చనిపోయాడు, ఆయన తిరిగి రాడు, ఇక ఆయన సమాధిలో ఉన్నాడని చూస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సజీవుడైన వానిని మృతులలో నుండి లేచును, ఖాళీ సమాధి దగ్గర నిలుచుని ఉన్న వారితో ప్రభు దేవుని యొక్క దూత సాక్ష్యం ఇచ్చింది. ఏమంటే లూకా సువార్త 24:6 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సజీవుడై ఎందుకు లేచాడంటే, మరణము నుండి విజయాన్ని ఎందుకు పొందుకున్నాడంటే, నీవు నేను నీతిమంతులుగా ఉండాలని. హల్లెలూయా. ఎందుకు లేచాడండి? ఆయన మరణమును గెలవడానికి గల కారణం ఏంటంటే, భూలోకంలో నా దేవుడు సజీవుడు, ఆయన ద్వారానే పరలోకమున్నదన్న సత్యాన్ని నీవు నేను లోకానికి చాటాలని. అంత మాత్రమే కాదు, ప్రభువై ఉండడానికి, దేవుడుగా ఉండడానికి ఆయన లేచాడు. లేదంటే అందరిలాగానే మరణించి, అందరిలాగానే సమాధి చేయబడి లేపబడి ఉండకపోతే ఆయన యొక్క మరణానికి అర్థం ఉండేది కాదు, ఆయన దేవుడని లోకము చెప్పేది కాదు. అందుకే ప్రభువై ఉండడానికి ఆయన లేచి ఉన్నాడు. ఆయన మనలను ఈ లోకమందు జీవిస్తున్న మనకు నిత్య రాజ్యమును సిద్ధము చేయటకై ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమును గెలిచిన ప్రభువును మనము పట్టుకొని, మరణము గెలిచిన నా యేసు సజీవుడు, నా యేసు సజీవుడు, ఆయన ద్వారానే లోకానికి శాంతి ఉన్నది, ఆయన ద్వారానే లోకానికి సమాధానం ఉంది, ఆయన ద్వారానే లోకానికి విమోచన ఉన్నదని నీవు నేను లోకానికి చాటే వారముగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరము గుర్తుంచుకోవాలి ఏంటంటే, నా క్రీస్తు సజీవుడు, నేను సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైన వారిని మేము వెతకడము లేదు, సజీవుడైన వారిని మేము ప్రకటిస్తున్నాం, సజీవుడైన వారిని ప్రకటిస్తున్నాం. సజీవుడైన వాడి ద్వారానే వైకుంఠం ఉన్నదన్న సత్యాన్ని లోకానికి చాటుటకే ప్రభు మనల్ని ఈ లోకమందు ఉంచాడు. పిల్లారా, ఆయన గనుక లేవకపోతే ఈస్టర్కు అర్థమే లేదు. ఆయన గనుక మరణించి లేవకపోతే భక్తులు ప్రవచించిన ప్రవచనానికి అర్థము లేదు. కాబట్టి భక్తులు ప్రవచించారు, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచాడు, ఆరోహణమై ఉంటున్నాడు. పిల్లారా, ఇక ఆయన మరలా చనిపోవడం లేదు, మరలా లేవడం లేదు. ఒకేసారి చనిపోయాడు, ఒకేసారి మనందరి పాపముల నిమిత్తమై తిరిగి లేచాడు. తిరిగి లేచిన క్రీస్తుని లోకానికి చాటుదాం, తిరిగి లేచిన ప్రభువుని లోకానికి చాటుదాం. ఆయన ప్రేమను పంచుకుందాం, ఆయన ప్రేమను లోకానికి పంచుదాం. ఆ ప్రేమ కలిగి లోకమందు, ఆ ప్రేమ కలిగి సత్యము కలిగి జీవిస్తాం. ఆ ప్రేమ ఎలాంటిదంటే, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమంటున్నాడు. కల్వరి సిలువలో మాట్లాడినటువంటి 7 అమూల్యమైన మాటల ద్వారా మనం ఈ లోకానికి ఆ చక్కటి సందేశాన్ని లోకానికి చాటుదాం. సజీవుడైన వారిని మనం ప్రకటిస్తాం. దేవుడి కృప మనందరికీ దయచేయునుగాక.
ఆమె తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకొని దేవుడిచ్చినటువంటి సజీవుడు ప్రభా, నీవు సజీవుడవై ఉన్నావు. ఎందుకంటే ప్రభా, మేము నా దేవుడు సజీవుడని మేము లోకానికి చాటాలని ప్రభా. తండ్రి, లేఖనముల ప్రకారం ప్రభా, మీరు మరణించి తిరిగి లేచిన మహోన్నతుడానికి వందనాలని ప్రతి ఒక్కరము తలలు వంచి ప్రార్థనలు గడుపుదాం. సర్వశక్తి సంపన్నుడమైన దేవా, మా మంచి యేసయ్యా నీ పాదములకు వందనాలు తండ్రి. కృపగల దేవా, దేగల యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సజీవుడవే తండ్రి, ఈ లోకమందు ప్రభా మేము నా తండ్రి నీ ప్రేమను పంచుటకు, నీ కృపను పంచుటకు, నీ కృపలో మీరు మమ్మల్ని నా తండ్రి భద్రపరచమని, నీ కృపాక్షేమములు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.